వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చరికి ఏంటంటే మనకి బేబీ మూమెంట్స్ ఎలా ఉంటే బేబీ హెల్తీగా ఆరోగ్యకరంగా పెరుగుతుంది అనేది తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో నేను ఏంటంటే బేబీ మూమెంట్స్ సరిగ్గా లేకపోతే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే బేబీ మూమెంట్స్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సో ఇలాంటివన్నీ కూడా బేబీ యొక్క మూమెంట్స్ గురించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బేబీ హెల్తీగా ఉంటే అసలు బేబీ మూమెంట్స్ ఎలా ఉంటే హెల్తీగా ఉంటుంది, బేబీ మూమెంట్స్ రాకపోతే ఎలాంటి కేరింగ్ తీసుకోవాలనేది ఈ 3 విషయాల గురించి ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉన్నాయనుకోండి, సో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. సో ఈ డౌట్స్కి నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. అండ్ నేను డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ ఫుడ్ తీసుకోవాలి అనే వీడియోస్ చాలా చేశాను. సో అది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఒకసారి మీకు వీలైతే టైం ఉంటే చూడండి. సో 1-2 వీడియోస్ చూసాక నచ్చితేనే వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఆ చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో సరేనా, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి బేబీ మూమెంట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? నార్మల్గా 18 వారాల నుంచి 24 వారాల మధ్యలో మనకి బేబీ మూమెంట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మెయిన్ హెల్తీగా పెరుగుతున్న బేబీ యొక్క మూమెంట్స్. 18 వీక్స్ నుంచి 24 వీక్స్ మధ్యలో బేబీ యొక్క కదలికలు, కిక్స్ బాగా కదులుతుంది. సో కొంతమందికి మాత్రం 24 వీక్స్ అయినా సరే ఇంకా మూమెంట్స్ అనేది రాదు. సో అలాంటప్పుడు భయపడుతూ ఉంటారు కదా. సో భయపడకండి, ఇంకా 2 వీక్స్ ఆగాలి. 25th వీక్, 26th వీక్. సో ఇంకా 2 వీక్స్ ఆగాలి. సో ఎవరికైతే 24 వీక్స్ వరకు ఇంకా ఎలాంటి మూమెంట్స్ కానీ, ఎలాంటి కదలికలు కానీ, ఎలాంటి స్పర్శ కానీ ఏమీ లేకపోతే ఇంకా 2 వీక్స్ అనేది ఖచ్చితంగా ఆగాలి. ఎందుకంటే కొంతమందికి మూమెంట్స్ లేట్గా తెలుస్తాయి. సో కొంతమందికి బేబీ లేట్గా ఫామ్ అవుతుంది. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. కొంతమందికి 45 డేస్ అని, లేకపోతే కొంతమందికి 15 డేస్ కానీ, కొంతమందికి 25 డేస్ అని, సో కొంతమందికి 50 డేస్ అని. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న లేట్గా బేబీ మూమెంట్స్ తెలుస్తాయి. అండ్ ఆల్సో బేబీ లేట్గా కొంతమందికి ఫామ్ అవుతుంది. అది వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి బేబీ అనేది లేట్గా ఫామ్ అయినా సరే మూమెంట్స్ లేట్గా తెలుస్తుంది. సో ఈ 2 కారణాల వల్లే బేబీ యొక్క మూమెంట్స్ చాలా లేట్గా తెలుస్తుంది. సో భయపడిన అవసరం లేదు. సో ఇది 26th వీక్ వరకు ఆగండి. హెల్తీ బేబీ యొక్క మూమెంట్స్ 18 వీక్స్ నుంచి 24 వీక్స్ మధ్యలో ఖచ్చితంగా తెలుస్తుంది. సో అది. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హెల్దీ అంటే బేబీ మూమెంట్స్ ఎలా ఉంటే బేబీ హెల్దీగా ఉంటుందో తెలుసా? మనకి ఒక రోజులో 10 సార్లు లేదా 12 సార్లు బేబీ అనేది కిక్స్ ఇవ్వాలి. అలా కిక్స్ ఇస్తేనే బేబీ హెల్దీగా ఆరోగ్యకరంగా గ్రో అవుతుందని అర్థం. సో ఒకవేళ బేబీ అలా 12 టైమ్స్ కానీ 10 టైమ్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ కిక్స్ కానీ ఇవ్వకపోతే బేబీకి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. సో కాబట్టి ఒక రోజులో 10 టైమ్స్ అయినా సరే, 12 టైమ్స్ అయినా సరే బేబీ యొక్క మూమెంట్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో అది గర్భిణీలు ఎలా అంటే శ్రద్ధ పెట్టి బేబీ మూమెంట్స్ అసలు ఈరోజు ఎన్నిసార్లు ఇస్తుందో గమనించాలి. ఎందుకంటే బేబీ మూమెంట్స్ అనేది 12 సార్లు 10 సార్లు ఇస్తే హెల్తీగా పెరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు. అసలు బేబీ ఆరోగ్యకరంగా గ్రోత్ డెవలప్మెంట్ చాలా బాగుందని అర్థం. సో బేబీ అన్నిసార్లు మూమెంట్స్ ఇవ్వకపోయింది అనుకోండి, కొంతమంది కొన్ని అబ్నార్మాలిటీస్ ఉన్నాయని అర్థం. కాబట్టి మినిమం ఒక రోజులో 12 సార్లు కిక్స్ అనేది ఇవ్వాలి. సో మీరు ఎలా తెలుసా శ్రద్ధ పెట్టాలి? మార్నింగ్ టైము ఒక 3 టైమ్స్ అయినా సరే ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక 3 టైమ్స్, ఈవినింగ్ ఒక 3 టైమ్స్. సో నైట్ టైం ఎక్కువగా తెలుస్తుంది. సో మీ యొక్క బేబీ మూమెంట్స్ ఇస్తుందా లేదా తెలుసుకోవాలంటే నైట్ టైం అనేది బాగా అబ్జర్వ్ చేయండి. సో నైట్ టైం అనేది పడుకునేటప్పుడు బేబీస్ బాగా మూమెంట్స్ ఇస్తారు. ఎందుకంటే మనం పడుకునేటప్పుడు బేబీస్ మేల్కొని ఉంటారు పొట్టలు. సో మనం అటు ఇటు తిరుగుతునేటప్పుడు ఆ పొట్టలో బేబీ పడుకుంటుంది. సో నైట్ టైం మనం ఎప్పుడైతే పడుకుంటామో పొట్ట పైన చేతులు పెట్టి అబ్జర్వ్ చేయండి బేబీ మూమెంట్స్ ఇస్తుందా లేదా. ఒక్క రోజులో
10 సార్లు లేదా 12 సార్లు కదలికలు అనేది ఇస్తేనే బేబీ హెల్దీగా ఆరోగ్యకరంగా పెరుగుతుందని అర్థం. సో అది ఇప్పుడు ఇంకా ఫైనల్ క్వశ్చన్ ఏంటి, బేబీ మూమెంట్ సరిగ్గా ఇవ్వకపోతే ఏంటి అసలు ఎలాంటి కేరింగ్ తీసుకోవాలనేది చెప్తాను. సో మీకు ఇప్పుడు ఒక 6th 7th 8th మంత్ అనుకోండి, ఈ మంత్స్లో మీకు బాగా మూమెంట్స్ ఇవ్వాలి బేబీ. సో అలా ఇవ్వకపోయింది అనుకోండి, కొన్ని టిప్స్ పాటించాలి. అవి ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ చెప్పాను కదా, బేబీ మూమెంట్స్ని కౌంట్ చేసుకోండి. సో అలా కౌంట్ చేసేటప్పుడు ఇవ్వకపోయింది అనుకోండి, ఏదైనా జ్యూస్ లెమన్ జ్యూస్ కానీ, వేడి వేడి పాలు కానీ, వేడి నీళ్ళు కానీ, ఏదైనా స్వీట్గా ఉండే జ్యూసెస్ కానీ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే బేబీ కొంచెం యాక్టివ్ అయ్యి బాగా తిరుగుతుంది. సో అది ఒకటి ఫస్ట్ టిప్పు. అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. సో గర్భిణీలు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల రక్త ప్రెషర్ అంతా బాడీకి బేబీకి అందుతుంది. సో ఆ రక్త ప్రెషర్ని మెరుగుపడి మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటుంది. సో అలా రొటేట్ అయినప్పుడు బేబీ మూమెంట్స్ ఇస్తుంది. అది సెకండ్ టిప్. అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే మూమెంట్స్ ఇవ్వని ప్రతిసారి కూడా ఒక 10 minutes అయినా సరే వాకింగ్ చేయాలి. 10 minutes ఆర్ 20 minutes అయినా సరే మీరు టైం చూసుకొని వాకింగ్ చేయాలి. అలా వాకింగ్ చేస్తే బేబీ మూమెంట్స్ ఇస్తుంది. ఏదైనా లిక్విడ్స్, వాటర్ కానీ, వేడి నీళ్ళు కానీ, వేడి పాలు కానీ, లెమన్ జ్యూస్ కానీ, ఏదైనా స్వీట్ జ్యూస్ కానీ, ఏదో ఒకటి లిక్విడ్స్ తీసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. అండ్ ఫైనల్లీ వాకింగ్ చేయాలి. ఈ 3 చేశాక బేబీ మూమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. సో అప్పటికి ఇవ్వకపోయింది అనుకోండి, అది డేంజర్ సిమ్టమ్. సో ఎందుకంటే మినిమం మనకి 9th మంత్ డెలివరీ అవుతున్న టైంలో కూడా బేబీ హెడ్ ఆడిస్తుంది, బాడీ అంతా కదిలిస్తుంది, అలా మూమెంట్స్ ఇస్తుంది. సో అలా ఉంటేనే హెల్తీగా ఉన్నట్టు. సో అంటే డెలివరీ టైంలో కూడా కదులుతున్న బేబీ నార్మల్గా మనకి 9th మంత్ వరకు కూడా ఎలాంటి మూమెంట్స్ ఇవ్వట్లేదంటే ప్రాబ్లం ఉన్నట్టు. కాబట్టి మీరు ఈ చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటించిన తర్వాత కూడా ఎలాంటి మూమెంట్స్ ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో డాక్టరు చెక్ చేసి లైక్ స్కానింగ్ చేసి, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి, అండ్ ఆల్సో అన్ని టెస్టులు చేస్తారు. సో బేబీ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉందో అప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫర్దర్ స్టెప్ అనేది తీసుకుంటారు. సో మనం చేయాల్సినవి మాత్రం ఇంటికాడ ఉండేటప్పుడు ఈ పనులు చేయాలి. సో అవి చేసాక కూడా అవ్వకపోతే మాత్రం అది డాక్టర్కే వదిలేయాలి. సో ఇది మీరు తెలుసుకున్నారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నేను చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.